పాటల పోలీసులు. ఓకే. కాబట్టి ఎవడైతే తప్పు చేశాడో వాడు ఈజీగా మూవ్ అయ్యి ముందరకు వస్తున్నారు. రైట్ అండి. రైట్. నాగార్జున గారు నమస్తే. సార్ నమస్తే అండి. నాగార్జున గారు ఏంటి ఎట్లా చూస్తారు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే దీనికి అంటే ప్రభుత్వానికి దీనికి మామూలుగా సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో దీన్ని ఏదైతే అప్పటి కొడాలి నాని కావచ్చు వీళ్ళందరూ చేసినటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితులు, కేసులు పెట్టాలంటున్నారు, దానికి సంబంధించి ఆధారాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితులు ఎట్లా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ? అట్లాగే మీరేం చెప్తారు ముఖ్యంగా? సార్ తెలుగుదేశం పార్టీ సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి సార్. మీరు ఇంకా అపోజిషన్లో లేరు, అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి 9 నెలలు 10 నెలలు అవుతున్నా కానీ ఇంకా ఆరోపణలు చేస్తాం, ప్రజలు వింటానే ఉంటారు, మాకేం కాదులే అంటే అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే కృష్ణా జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు సార్. ఎందుకంటే అక్కడ పుచ్చలపల్లి సుందర లాంటి హేమాహేమీలు ఇది చేశారు సార్. అలాంటి ఏరియాలో మన దరిద్రులు పుట్టారు సార్. దరిద్రులు పుట్టారు కాబట్టి ఆ ప్రజలు వాళ్ళు వద్దు, వీళ్ళు ఉండకూడదు, చిచ్చి ఇలాంటి వల్ల మనం చట్టసభలో పంపించింది, ఇలాంటి దుర్మార్గుల రాష్ట్రం మొత్తం మనల్ని చిన్న చూపు చూస్తుంది వీళ్ళ వల్ల. ఎందుకంటే ఎంతో మంది ఇండస్ట్రియలిస్టు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు సార్. కృష్ణా జిల్లా పేరు నిలబెట్టారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలాంటి కథలన ఇలాంటి సన్నాసుల్లో మనం శాసనసభలు పంపించింది వీళ్ళు ఉండకూడదు, కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు ఓడించి వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజలు వద్దని ఓడించి ఇంటికాడ కూర్చోబెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరతం పట్టాలి. వాళ్ళకి ఏం పనులు చేశారు, ఏ స్కాములు చేశారని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బయట దాటి బయటకు లాగి ప్రజల ముందు నించోబెట్టి కోర్టుల ముందు నించోబెట్టి వాళ్ళు జైల్లో ఎక్కించాలి సార్. ఎందుకంటే 9 నెలలు అవుతున్నా వీళ్ళు పెట్టిన కేసెస్ సార్ జస్ట్ 41A నోట్స్ ఇచ్చి చర్చలు పిలుస్తున్నారంట. నిజం చెప్పాలంటే ఈ బూతులు ఇచ్చిన ర్యాంకింగ్ ఇచ్చుకుంటా పోతే మొదటి ర్యాంకింగ్ ఎవరికి వచ్చింది అంటే కొడాలి నానికి వచ్చేస్తారు. ఎందుకంటే మా శరణంలో ఎంత పడితే అంత మాటలు ఇచ్చాడు. అలాగే వీళ్ళ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు సార్, ఆయన మీడియా నాతో పాటు రాండి, నేను హెరిటేజ్ కంపెనీ కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తీసుకెళ్తా, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి వేశ్య గృహాలు నడుపుతున్నాడు, సెక్స్ రాకెట్ నడుపుతున్నారు, నేను తీసుకెళ్తా చూపిస్తా అని చెప్పేసి నాకు మీడియాకి ఎలా ఇవ్వమని చెప్పి ఎంత బహిరంగంగా వచ్చి మాట్లాడారు సార్. అంటే మొదట ఆద్యం పోసింది భాషకి, బూతులు ఎలా తిట్టాలి, ఎలా తిడితే బాగుండిందని మొదట నేర్పిన వ్యక్తే కొడాలి నాని సార్. ఫస్ట్ వ్యక్తి ఆ వ్యక్తి వికెట్ని వేయాలి, కానీ ఇంతవరకు ఆ వ్యక్తి జోలు కూడా వీళ్ళు వెళ్ళలేదు సార్. వెళ్ళకుండా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మేము 41A నోట్స్ ఇచ్చామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారు మీరు? ఇప్పటికి కూడా కొడాలి నాని అర్చనలకు ఇచ్చారు. ఇంతకంటే చాలా పెద్ద కేసులు, చాలా దుర్మార్గం, చాలా స్కాములు కొడాలి నాని చేశాడు. ఎందుకు ఇంతవరకు ఒక్క కేసు కూడా మీరు పెట్టలేకపోతున్నారు? ఎందుకని ఒక్క కేసులో కూడా మీరు కోర్టుకి పిలవలేకపోతున్నారు? ఎందుకు ఒక్క కేసులో మీరు రిమాండ్ విధించలేకపోతున్నారు? అది బాధాకరం సార్. అవన్నీ వదిలేసి ఏదో చిన్న నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చినంత మాత్రం ఏం కాదు సార్. వాళ్ళు దుర్మార్గులు. ఆ దుర్మార్గుల్ని చిన్న కేసులో మాత్రమే వీళ్ళు నోటీస్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం తెలుసుకుంటే 9 నెలల్లో డెఫినెట్గా ఎవరికి కొడాలి నాని అంత చూసేవాళ్ళు, బొక్కలో పెట్టేవాళ్ళు, ఆయన చేసిన అవినీతి కానీ, భూ కబ్జాలు కానీ, దండాలు కానీ, వసూలు చేసిన డబ్బులు కానీ ఎవరికి ప్రజలకి వసూలు రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి సార్. కానీ ఇంతవరకు ఒక చర్య కూడా మన కూటమి పెద్దలు తీసుకోలేదు సార్.